ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువుగారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబా గారు మన కోసం అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి నీ సాయి సందేశం వినకుండా పెడచెవిన పెట్టావు కదా, ఇకనైనా విను తల్లి, నిర్లక్ష్యం చేయకు తల్లి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి ఇన్ని రోజులు నీ బాబా మాటలు పెడచెవిన పెట్టావు కదమ్మా, ఇక ఈ రోజైనా పూర్తిగా వినడానికి ప్రయత్నించు. ఎందుకు చెబుతున్నానో నీకే శ్రద్ధగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈ తండ్రి మార్గంలో నడువు. అసలు ముందుగా ఈ సాయి ఏం చెప్పాలనుకుంటున్నానో, నా ప్రతి బిడ్డని ఉద్దేశించి ఈ సందేశాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను. కొంచెం మనసు పెట్టి విను తల్లి. ఈరోజు ఈ సందేశంలో ఈ సాయి తండ్రి ఏమంటున్నానో జాగ్రత్తగా వింటావు కదూ. నేను నీకు ప్రతిరోజు చెప్పే మాటలు వినడం లేదు కదా, ఈరోజు నువ్వు విని తీరాలి. అవునమ్మా, ఖచ్చితంగా విని తీరాలి. నువ్వు ఒక పని చెయ్యాలి అనుకుని అది జరగకపోవడం, నా మీద ఎంతో కోపంగా ఉన్నావు. నీ ప్రార్థనలు నేను వినడం లేదని అనుకుంటూ ఉన్నావు. తల్లి ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో అమ్మా, ఏది చేసినా సరే నీ మంచి కోసమే అని గుర్తుంచుకో. తెలుసుకొని నువ్వు అడగగానే నీ కోరిక ఎందుకు తీరలేదో తెలుసా? నేను ఆ కోరిక తీర్చడం వలన నీ భవిష్యత్తులో నీకు బాధ మాత్రమే మిగులుతుంది. ఆ విషయం నీకు తెలియదు తల్లి, ఎందుకంటే దాని గురించి తెలిసిన నాకు మాత్రమే తెలుసు. కాబట్టి భవిష్యత్తులో దానివల్ల నువ్వు ఎదుర్కోబోయేటటువంటి ఫలితాలు ఏమిటో, అవి ఎంత దుష్ఫలితాలు ఇస్తాయో ఆ విషయం నాకు మాత్రమే తెలుసు. అందుకే ఆ కోరిక తీరలేదమ్మా. ఆ విషయం నీకు తెలియక ఈ బాబా మీద కోప్పడతావు. అందుకే నేను నీ కోరిక తీర్చడం ఆలస్యమైంది తప్ప నీ కోరికలు తీర్చకుండా ఎందుకు ఉంటాను చెప్పమ్మా. నా బిడ్డవి, నా బంగారు బిడ్డవి, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. మరి నువ్వు నీ కోరికలు ఎందుకు తీరకుండా ఉంటాయి చెప్పు? తీర్చకుండా ఎందుకు ఉంటాను నేను? ఏదైనా చెబితే నా బాబా నాకు ముందే చేస్తారని ఆలోచించు తల్లి. ఇప్పుడు జరిగే వాటిని చూసి అన్యాయం, అధర్మం అని అనుకోకు. మనసు పెట్టి విను. నాకు ఒక్క మాటకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అర్థం లేని మాటలు నేను ఎప్పుడూ కూడా నీకు చెప్పనమ్మా. ఒక అర్థం అనేది ఉంటేనే చెప్తాను. ఒకవేళ నీ మనసుకి బాధ కలగవచ్చు తల్లి. నీ సాయి తండ్రి నీ కోసం ఏమీ చేయడం లేదని, నువ్వు నన్నే పూజిస్తున్నావు, నన్నే నామస్మరణ చేస్తున్నావు, కానీ నీ కోరికలు తీరడం లేదని, నిన్ను పట్టించుకోవడం లేదని కోపంగా కూడా ఉన్నావు. అలా అపార్థం మాత్రం చేసుకోవద్దమ్మా. ఈ తండ్రి ఏం చేసినా నీ కోసమే చేస్తాడు. ప్రతి బిడ్డ కోసం, ప్రతి కోరిక కోసం తీరుస్తానమ్మా. చెప్పాను కదా, నీ కోరిక తీరిస్తే నీ భవిష్యత్తులో నువ్వు చాలా దుష్ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఆ కోరిక తీరడం ఆలస్యం అవుతూ ఉంది. చూడమ్మా, నీకు భయం వేసినా, బాధ కలిగినా సాయిని తలుచుకో. క్షణంలో నీ నొప్పినైనా, నీ మనసులో ఉన్న ఎదుర్కొన్న బాధనైనా తొలగించి ధైర్యాన్ని నీకు ఇస్తాను.
నా భక్తుల కోసం నేను ఏది చేస్తే వారికి మంచి జరుగుతుందో నేను అదే చేస్తాను. నన్ను నమ్ము తల్లి. నువ్వు నా దగ్గర కోరిన కోరికలు నేను బాగా పరిశీలించి నీకు అన్నిటినీ మంచిగా అందేలా చేస్తాను. అడిగిన వెంటనే ఏది ఇవ్వని తల్లి. ఒకవేళ దానివల్ల నువ్వు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే నువ్వు కోరిన ప్రతి కోరిక తీర్చే ముందు నేను 1కి 10 సార్లు ఆలోచిస్తాను. దానివల్ల నీకు ఏం జరుగుతుందో నా దివ్య దృష్టితో చూసి దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటే మాత్రమే నీకు ఆ కోరిక తీరుస్తాను తల్లి. నన్ను నమ్ము తల్లి. నువ్వు నా దగ్గర కోరికలు బాగా పరిశీలించి నీకు ఇస్తానమ్మా. దిగులు మాత్రం పడకు. జరిగేవన్నీ నీకు అనుకూలంగానే జరిపిస్తాను తల్లి. నీకు నా సమస్యలన్నిటినీ తొలగించి నీకు ఒక మంచి విషయం జరిపిస్తాను తల్లి. నువ్వు నా ప్రాణమమ్మా. నా బిడ్డల్ని నా ప్రాణంగా నేను చూసుకుంటాను. నిన్ను ఎలా వదులుకుంటానో చెప్పు. ఈరోజు ఈ వాక్కు, ఈ బాబా సందేశం నీకు చెప్పడంలో కూడా ఒక కారణం ఉంది. నా బిడ్డ నాతో మాట్లాడకపోతుంటే నాకు చాలా దిగులుగా ఉంటుంది. నువ్వు ఎక్కడ చెడు దారిలో తిరుగుతావు అని దిగులుగా ఉంటుంది. అందుకే ఈ సందేశం నీకు ఈ రోజున నేను తీసుకొచ్చాను. తప్పకుండా వినాలని నీకు కట్టడి చేశాను. వింటున్నావు కదమ్మా. చూడమ్మా, నేను నీకు తండ్రి స్థానంలో ఉన్నాను. ప్రాణం లాంటి నిన్ను నేను ఎలా వదులుకుంటాను చెప్పు. నిన్ను నా కంటికి రెప్పలా ఒక తండ్రి స్థానంలో ఉండి చూసుకుంటున్నాను. నేను నీకు ఏది ఇవ్వలేదని కోపగించుకోవద్దు. నేను ప్రతి క్షణం నా అరచేతుల్లో తీసుకొని జాగ్రత్తగా కాపాడుకుంటానని గుర్తుంచుకో. నేను ఎన్నోసార్లు నీకు చెప్పినా పట్టించుకోలేదు. ఎప్పుడైనా కనీసం ఇప్పుడైనా సరే శ్రద్ధగా విను. నిన్ను కష్టపెట్టేది, నీకు అవసరమైనది నువ్వు తల్ల క్రిందులుగా తపస్సు చేసినా నీకు ఇవ్వను. ఎందుకంటే దానివల్ల నువ్వు ఇబ్బంది పడతావు కాబట్టి. దానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంటుంది. అది కొద్ది రోజుల్లోనే నువ్వు కారణం తెలుసుకొని అర్థం కూడా చేసుకుంటావులే. ఈ తండ్రిని కోరింది ఎందుకు ఇవ్వలేదు అని. ఈరోజు నువ్వు నాపై కోపంగా ఉన్నావు కదా, కానీ అసలు నిజం తెలిసాక ఆ కోపం పోతుందిలే అమ్మా. ఆ విషయం నాకు కూడా తెలుసు. ఈ తండ్రిని ఈ బిడ్డ అపార్థం చేసుకుంటుందా? నీ కోరిక తీరితే కలిగే అనర్థాలు నీకు అర్థమవుతాయి. అలా అర్థమయ్యేలా నేను చేస్తాను కదా. ఈరోజు నీకు తెలుస్తుంది తల్లి, ఈ బాబా ఎందుకు తీర్చలేదు, నువ్వు అడిగిన వెంటనే ఎందుకు ఇవ్వలేదు అని. ఇది రాకపోవడమే మంచిదైందని నువ్వే అప్పుడు అనుకొని బాబా ధన్యవాదాలు అని చెప్పుకుంటావు. ఆ రోజు నీ బాబా కోసం కన్నీరు కారుస్తావు. నీ యొక్క క్షమాపణలు అనేది నాకు చెప్పుకుంటావమ్మా. నీ క్షమాపణలు నేను ఎదురు చూడను, కానీ నీ సంతోషం కోసం ఎదురు చూస్తాను. నా భక్తులు, ఈ సాయి భక్తులు అందరి సంతోషం కోసం ఎదురు చూస్తాను. కొన్ని రోజులు మౌనంగా ఓపికగా ఉండు. నీ సాయి ఉండగా నీకు భయమే అవసరం లేదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదులుకోను అనేది అక్షర సత్యం. నువ్వు నాపై కోపగించుకున్నా, మౌనంగా ఉన్నా సరే నేను నీతో మాట్లాడుతూ ఉంటాను. నీకు ఏదైనా సమస్య వస్తే దానికి అందులో నుండి నిన్ను బయటపడేసి నిన్ను మంచి దారిలో నడిపిస్తాను. నీ జీవితంలో మంచి మార్పును నేను తీసుకొస్తాను. దిగులు పడకు తల్లి. దిగులు పడకుండా ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. ఇప్పుడు నువ్వు అనుభవించే కష్టమంతా నీ కర్మఫలాల వల్లనే జరుగుతుందని తెలుసుకో. అవన్నీ కూడా త్వరలోనే ముగియబోతున్నాయి తల్లి. ఆ పనిలోనే నేను ఉన్నాను. ఇక అంతా నీకు మంచే జరుగుతుంది. నీ ఆశలన్నీ కూడా నీ బాబాకి పూర్తిగా అర్థమయ్యాయి తల్లి. అన్నిటినీ నేను పూర్తి చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నా మాటలు విన్నా, నా కథలు విన్నా, నా సందేశాలు విన్నా, అలాగే నీకు అదృష్టం అనేది కలిగేటట్లు నీ ఆపద సమయంలో నీకు తోడుగా ఉంటానమ్మా. నమ్మకాన్ని పెంచుకో. ఎప్పుడు ఓర్పును అలవాటు చేసుకో. అంతా మంచి జరుగుతుంది. నిజమైన భక్తి ఉన్నవారికి ఎప్పుడూ కూడా నేను కాపాడుకుంటూనే ఉంటాను తల్లి. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. మరి నీకు తెలియకుండానే నేను నీ చుట్టూ తిరుగుతూనే ఉంటానమ్మా. నువ్వు దేని గురించి భయపడాల్సిన పని లేదు. ఏ సమస్య నీకు దగ్గరకు రావాలన్నా నన్ను దాటే రావాలనే విషయాన్ని తెలుసుకోమ్మా. దాని తీవ్రత ఎలా ఉంటుందో అది నేను నిర్ణయిస్తాను అనేది. నా బిడ్డ తట్టుకోలేని కష్టాలు మాత్రం రావు. అలా రానివ్వను కూడా. నువ్వు ఏదైతే ఎదిరించి పోరాడగలవో, ఎంత కష్టమైతే నువ్వు ఎదుర్కోగలవో అలాంటి కష్టాలే నేను నీకు ఇస్తాను. వాటిని ఎదుర్కోవడం ద్వారా నీ కర్మ ఫలితాలు తొలగిపోయి నీకొక అదృష్టవంతమైన జీవితం ప్రసాదిస్తాను. నీ బాబా నీకు కష్టాలు, సమస్యలు ఇవ్వడంలో ప్రధాన కారణం ఇదే తల్లి.
అది అర్థం చేసుకోకుండా నీ బాబాపై కోప్పడితే ఎలా చెప్పమ్మా? నేను ఎప్పుడైనా సరే నువ్వు చేసిన తప్పుల వలన ఈరోజు ఈ కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు. వాటి నుంచి నిన్ను బయటపడేసి నా బిడ్డవైన నీకు మంచి జీవితం ఇవ్వాలనేదే నా ఆశ. ఇక ఎప్పుడూ కూడా చెడు మార్గంలో నడవవద్దు తల్లి. పొరపాటున కూడా ఈ బాబాని అపార్థం చేసుకోకు. ఇక చెడు గురించి ఆలోచించకు. నీ తండ్రిని నేను ఉన్నాను కదా, అన్నిటినీ నేను చక్కబెడతాను. నువ్వు ధైర్యంగా మాత్రం ఉండు. ఇక నీకన్నీ విజయాలే కలుగుతాయి. ఎలాంటి సందేహం లేకుండా నీ సాయి తండ్రిపై మంచి నమ్మకం ఉంచుకో. ప్రశాంతంగా ఉండు. ఈ సాయి సందేశం నీకోసమే చెబుతున్నాను. నువ్వు ఏదైతే కోరిక తీరలేదు అంటున్నావో అది తీర్చేలా చేస్తాను. ఎందుకంటే నీకు ప్రస్తుతానికి అది సంతోషం ఇవ్వచ్చు, కానీ దానివల్ల కలిగే నష్టాలు, నువ్వు పడే బాధలు అన్నీ ఉండవు. అందుకే భవిష్యత్తు గురించి ఆలోచించి భవిష్యత్తులో నీకు మంచి జరిగేది ఏదైనా ఉంటే అది నీకు అక్కడ అడక్కపోయినా సరే బాబా అందిస్తాడు అని నువ్వే తెలుసుకుంటావు. తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చి నీ జీవితం అంతా కూడా నరకం చేస్తానా? చేయను కదా. కోరికలు ఉంటాయి, అవి మానవ మాత్రలకు సహజమే, కానీ అవి భగవంతుడికే తెలుసు కదా. అలాంటి భగవంతుని స్థానంలో ఉన్న ఈ సాయి తండ్రికి మాత్రమే తెలుసు నీకు ఏం కావాలి అనేది, నా బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని. అందుకే ఇలాంటి కొన్ని మసకలు అనేవి వస్తూ ఉంటాయి. నన్ను అర్థం చేసుకున్న వారికి, నా లీలల్ని తెలుసుకున్న వారికి, నా మహిమల్ని అర్థం చేసుకున్న వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.